నమస్తే జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జక్రాన్పల్లిలో రానున్న రోజుల్లో ఎయిర్పోర్ట్ వస్తుంది. రానున్న తరం కోసం టీఆర్ఎస్ పనిచేస్తోంది. జక్రాన్పల్లి ఎన్నికల ప్రచారంలో ఎంపీ కవిత. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు టీఆర్ఎస్ పై కుట్ర పన్నారు. ఎంపీ కవితను గెలిపించాలని ఎర్గట్ల మోర్తాడ్లలో ఎన్నికల ప్రచారం చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. దేశాన్ని భ్రష్టు పట్టించి మైనారిటీలకు నష్టపరిచింది బీజేపీ కాంగ్రెస్ పార్టీలే. బాన్స్వాడ ఎన్నికల ప్రచారంలో హోంమంత్రి మహమూద్ అలీ వెల్లడి. కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారుల పర్యవేక్షణలో యుద్ధ ప్రాతిపదికన ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. డ్వాక్రా మహిళలకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు. ఎంపీలను గెలిపించి ఢిల్లీని శాసిద్దాం. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. సీఎం కేసీఆర్ కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు అభివృద్ధి చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని మెజార్టీతో ఎంపీ కవితను గెలిపిద్దాం. ఎన్నికల ప్రచారంలో పిలుపునిచ్చిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల. ప్రతి పోలింగ్ స్టేషన్ కు 12 బ్యాలెట్ యూనిట్లు. మొదలైన ఈవీఎంల పరిశీలన, ర్యాండమైజేషన్. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కుట్ర పన్ని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎంపీ కవిత పైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని ఎర్గట్ల, వేల్పూర్, మెండోరా, ముక్కాల్ మండలాల్లో రోడ్లు మరియు భవనాలు, రవాణా, గృహ నిర్మాణం, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎంపీ కవిత తరపున ఎన్నికల ప్రచారం చేశారు. గ్రామ గ్రామాన ప్రజలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. మొదట బట్టాపూర్, తడ్పాకల్, తాళ్లరాంపూర్, వెల్గటూర్, వెంచెర్యాల్, నాగంపేట్ గ్రామాల్లో ప్రశాంత్ రెడ్డి రోడ్ షోలు నిర్వహించి ఎన్నికల ప్రచారం చేశారు. కవితమ్మ తరఫున మిమ్మల్ని అడగటానికి నేను వచ్చిన అయితే ఈ సందర్భంలో బట్టాపూర్ గ్రామంలోని మరి కవితకు టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేస్తాం, మేము టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కండగా ఉంటామని చెప్పి అఖిల భారత బంజారా సేవా సంఘ్ ఏకగ్రీవ తీర్మానం చేసిండ్రు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సందర్భంగా పలు చోట్ల జరిగిన బహిరంగ సభల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ కవిత తరపున ప్రజలను ఓట్లు అడుగుతున్నామని చెప్పారు. చాలా చోట్ల చాలా సంఘ సభ్యులంతా ఏకగ్రీవ తీర్మానాలు చేస్తూ ఎంపీ కవితకు మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీ కవితను మరోసారి ఢిల్లీకి పంపించాలని మంత్రి కోరారు. మంత్రి వెంట టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రెండోసారి కేసీఆర్ ను సీఎం చేసినందుకు మీకు ఏమిచ్చి రుణం తీసుకోవాలో తెలియట్లేదని ఎంపీ కవిత అన్నారు. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జక్రాన్పల్లి మండలంలో ఎంపీ కవిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో ముందుగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ కొంతమంది స్వార్థపరులు టీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయాలని చూస్తున్నారని అన్నారు. గతంలో నిజామాబాద్ ఎంపీగా 10 ఏళ్లు దత్తమ్మలా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ అంటే ప్రేమతో టీఆర్ఎస్ సభలకు భారీగా ప్రజలు తరలి వస్తున్నారని, పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకుని పెద్ద మెజార్టీతో గెలిపించాలని అన్నారు. జక్రాన్పల్లిలో ఎయిర్పోర్ట్ రావడం ఖాయమని, ఎన్నికల ఖర్చు కోసం సింగరేణి కార్మికులు 5 లక్షల రూపాయలు సహాయం చేశారని, జెడ్పీటీసీ తనూజ 1,16,100 రూపాయలు సహాయం చేశారని తెలిపారు. అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ రెండోసారి సీఎం కేసీఆర్ ను సీఎం చేసినందుకు మీకు ఏమిచ్చి రుణం తీసుకోవాలో తెలియట్లేదని ఎంపీ కవిత అన్నారు. ఏ పథకం పెట్టినా ఎంతో ఆలోచించి ప్రవేశపెడుతున్నామని, పీఎఫ్ కార్డు ఉన్న బీడీ కార్మికులు ప్రతి ఒక్కరికి మే నుంచి 2,000 పెన్షన్లు వస్తాయని తెలిపారు.
గతంలో కిస్తీలు ఇవ్వకపోతే ఇల్లు దర్వాజాలు పీకుపోయేవారని తెలిపారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి పైసా ఇల్లు కట్టుకునేందుకు ఇస్తోందని, వచ్చే 2 ఏళ్లలో ప్రతి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు. డ్వాక్రా గ్రూపుల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను తయారు చేయిస్తామని, ఎయిర్పోర్ట్ కోసం 800 ఎకరాల భూమి చూశామని, జక్రాన్పల్లిలో రానున్న రోజుల్లో ఎయిర్పోర్ట్ వస్తుందని తెలిపారు. అలాగే ఐటీ హబ్ పనులు కూడా నిజామాబాద్ లో శరవేగంగా జరుగుతున్నాయని, రానున్న తరం కోసం పనిచేస్తామని తెలిపారు. పాస్బుక్లు రాని కొన్ని గ్రామాలున్నాయని, త్వరలోనే పాస్బుక్లు అందరికీ వస్తాయని, ఏ ఆధారం లేని ప్రజల కోసం 100% సబ్సిడీ కింద 50,000 రుణాలు ఇచ్చామని, మళ్లీ ఎంపీగా తనకు అవకాశం ఇస్తే శక్తివంచన లేకుండా పనిచేస్తానని ఎంపీ కవిత తెలిపారు. ఈసారి ఎక్కువ మంది బరిలో ఉన్నారు కాబట్టి మొదటి ఈవీఎంలో 2వ నెంబర్ మీద కారు గుర్తు ఉంటుందని కవిత సూచించారు. ఒకటి అయిపోయిన తర్వాత ఈ మే 1వ తారీఖు అయిపోయినాక అధికారులందరూ మన ఇండ్లలోకి వస్తారు, మన ఊర్లలోకి వస్తారు, వచ్చి రాసుకొని పోతారు. ఎవరికి సొంతం జాగా ఉంటే వారి ఇల్లు కట్టుకోలేని పరిస్థితులలో ఉంటే డైరెక్ట్గా మీ చేతికే డబ్బు ఇస్తాం, మీరు ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. మరిగా జాగా లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కార్యక్రమం అట్లానే కొనసాగుతుంది. అయితే దాంట్లో నేను కానీ మా గౌరవ శాసనసభ్యులు బాజిరెడ్డి అన్న కానీ అనుకున్నది ఏంటంటే, మరి ఇది నెమ్మదిగా జరుగుతుంది, బాధ్యత కలుగుతుంది కాబట్టి వచ్చే 2 ఏళ్లలో ఇక మొదటి పని అది పెట్టుకున్నాం, ఇండ్ల పని. ప్రతి ఊర్లో వచ్చే 2 ఏళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టడం ప్రారంభిస్తాం. ఇక వచ్చే 5 ఏళ్లలో ఎన్నికలు అయితే మళ్ళీ మీ దగ్గరికే వస్తాం. మీ దగ్గరికి వచ్చే లోపల ఏ ఒక్కరు కూడా నాకు కానీ బాజిరెడ్డి అన్నకు కానీ అన్న ఇగో మాకు ఇల్లు లేదు, అక్క ఇగో మాకు ఇల్లు లేదు అనకుండా ఉండే పరిస్థితి తప్పకుండా తీసుకొని వస్తాం. జక్రాన్పల్లి మండలంలో మొత్తం అన్ని గ్రామాలలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేసిస్తామని మీ అందరికి కూడా నేను మాట ఇస్తా ఉన్నాను. అదేవిధంగా మరి మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు, డ్వాక్రా గ్రూప్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి కోసం ఒక ఆలోచన చేసినాం. ఎందుకంటే ఇవాళ ఏం జరుగుతుంది, మనం లోన్లు ఎత్తుతున్నాం, మనిషింత వంచుకుంటున్నాం, మళ్ళీ బ్యాంకు గట్టేస్తున్నాం. ఇచ్చి మీతోని వస్తువులు తయారు చేపించి అది తెలంగాణ ప్రజలకు అమ్మాలి. ఏం జరుగుతుంది దాంతో? అమ్మినటువంటి రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది, కొన్నటువంటి మన డ్వాక్రా గ్రూప్లకు కమిషన్ వస్తుంది, వస్తువులు తయారు చేస్తే రూపాయి అదనంగా ఆదాయం వస్తుంది. అది తెలంగాణ ప్రజలకు అమ్మితే తెలంగాణ ప్రజల ఆరోగ్యం బాగుంటుంది. రైతులకు సాగునీటి కష్టాలు దూరం చేసేందుకే 424 కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకం నిర్మించామని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కోడిచెల్ల గ్రామంలో 1130 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకం పనులను శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సాగునీటి కష్టాలు దూరం చేసేందుకు 11.24 కోట్ల రూపాయలతో ఈ పథకం నిర్మిస్తున్నామని తెలియజేశారు. వచ్చే జూన్ నెల నాటికి పనులను పూర్తి చేసి నీరు అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ కోడిచెల్ల ఎత్తిపోతల పథకం ఒక మినీ కాళేశ్వరం లాంటిదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పుష్పలత, ఎంపీపీ సులోచన, వైస్ ఎంపీపీ శ్రీనివాస్, శంకర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. సాగునీటి అవసరాలు తీర్చడానికి సుమారుగా 1300 ఎకరాల భూమిని నీరు అందించడానికి 570 మంది రైతులు మాంజర నది పైన 24 లక్షల రూపాయలతో ఎత్తిపోతల పథకం పనులు మంజూరైనాయి. పనులు కూడా నడుస్తా ఉన్నాయి. అయితే నేను ఈరోజు వచ్చింది, వర్షకాలము దగ్గర వస్తుంది కాబట్టి జూన్ మాసం కంటే ముందు, వర్షాకాలం కంటే ముందు, వర్షాలు పడకంటే ముందు ఈ పనులు పూర్తి కావాలి కాబట్టి ఈ పనులు చూసడానికి వచ్చాను. నేను చూసి దీన్ని జూన్ లోపల పనులు వేగవంతం చేసి ఇంకా స్పీడ్ చేసి జరిగిన పనులకు తోడుగా జరగాల్సిన పనులు కూడా ఇంకా వేగవంతం చేసి వచ్చే వర్షాకాలానికి రైతులకు నీరు ఇవ్వాలి. సీఎం కేసీఆర్ కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే బిఘాల గణేష్ గుప్తా అన్నారు. నిజామాబాద్ చరిత్రలో ఎన్నడూ లేనంత ఎంపీ కవితకు భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. నగరంలోని 41, 42, 48 డివిజన్ల బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా పాల్గొని మాట్లాడారు. మొదట ఎమ్మెల్యే గణేష్ గుప్తా సమక్షంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. మగబిడ్డ పుడితే 12,000 రూపాయలు, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు ఇచ్చి ప్రసవం తర్వాత కేసీఆర్ కిట్ ను ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని, దేశంలో ఇలాంటి పథకాలు ఎక్కడా లేవని అర్బన్ ఎమ్మెల్యే అన్నారు. నిరుపేద విద్యార్థులందరికీ చదువు కోసం గురుకుల పాఠశాలలను ప్రారంభించారని తెలిపారు. నిరుపేద ఆడబిడ్డ పెళ్లి కోసం 1,116 రూపాయలు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని తెలిపారు. అలాగే ఆసరా పెన్షన్ ద్వారా సీఎం కేసీఆర్ వృద్ధుల గౌరవం పెంచారని, ఇప్పటి వరకు వచ్చిన 1,000 రూపాయల పెన్షన్ ఏప్రిల్ నుండి 2,016 రూపాయలకు ఇవ్వబోతున్నామని, అలాగే వికలాంగులకు, నిరుద్యోగులకు 3,016 రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్నామని బిగాల పేర్కొన్నారు. తెలంగాణ ఆడబిడ్డ అయినటువంటి ఎంపీ కవిత మన నిజామాబాద్ నుండి పోటీ చేస్తున్నారు కాబట్టి 7 అసెంబ్లీ నియోజకవర్గంలోని మన అర్బన్ నియోజకవర్గం నుండి ఎంపీ కవితకు భారీ మెజార్టీని ఇవ్వాలని ఎమ్మెల్యే బిగాల పిలుపునిచ్చారు. నియోజకవర్గాలు మన పార్లమెంట్ లో ఉన్నాయి. 7 నియోజకవర్గాలలో నిజామాబాద్ అర్బన్ నుంచి అత్యధికమైనటువంటి మెజార్టీ ఇవ్వాలి. నేను గట్టిగా తిరుగుతున్నా. ఈ డివిజన్ల గురించి నేను మీకు చెప్పాలంటే, రావుజీ సంఘం రోడ్ ఎట్లుండే, అమల్వాడి రోడ్ ఎట్లుండే చేసుకున్నాం. చాలా మంది మీరు ఏం బీమార్ వచ్చినా డాక్టర్ల దగ్గరికి పోతే డాక్టర్ చెప్పేది ఒకటే మాట, అమ్మ నువ్వు రోజు పొద్దుగా లేస్తే వాకింగ్ చేయాలి. చెప్తారా లేదా? రోజు వాకింగ్ చేయాలి. ఏడు చేయాలి వాకింగ్. రోడ్డు మీద చేసి ఏ మోటార్ కుదుతాడు, దీనికంటే పరిసర ఇంట్లో కూర్చున్న నయం అనుకుంటాడు. కానీ ఇలా గల్లీకి మేము పార్కులు చేపిస్తాము. వీడు ఎంతమంది కార్పొరేటర్లు ఉన్నారో అన్ని డివిజన్లలో కూడా మేము పార్కులు చేపిస్తా ఉన్నాం. అది ఎక్కువ రోజులు పట్టదు, మీకు 6 నెలలు. రేపు పొద్దున మీ అందరూ ఆ పార్కులలో వాకింగ్ చేసుకోవచ్చు. సాయంత్రం అయితే తీర్చిదిద్దబోతా ఉన్నాం. మన ముఖ్యమంత్రి గారు అన్ని నిధులు తెస్తా ఉన్నారు. ఈ 16 సీట్లలో ఎవరికి లేని అదృష్టం మనకుంది. స్వయంగా ముఖ్యమంత్రి గారు కూతురే మన కవితకి ఇక్కడ ఉంది. మరి వచ్చే ఏప్రిల్ 11వ తేదీ మన ఎలక్షన్. ఆ ఎలక్షన్ నాడు సెలవు ఉంటుంది. అమ్మలందరికీ, అక్కలందరికీ నేను చేతులు జోడించి చెప్తున్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఓట్లను సద్వినియోగం చేసుకోవాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ వెంకటరెడ్డి అన్నారు. అవినీతి రహిత దేశాన్ని నిర్మించాలని ఆయన తెలిపారు. నగరంలోని కంటేశ్వర్లో గల సిద్ధార్థ పారా మెడికల్ కళాశాలలో హిందూ యువత అసోసియేషన్ వ్యవస్థాపకులు మద్దుకూరి సాయిబాబా ఆధ్వర్యంలో ఓటు వినియోగంపై అవగాహన సదస్సు కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ వెంకటరెడ్డి విచ్చేసి మాట్లాడుతూ ఓటు వజ్రాయుధమని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఓటు విలువ, ప్రాధాన్యతను తెలుపుతూ ప్రజల్లో ఓట్లపై అవగాహన కల్పించినా గానీ ఓటర్లు ముందుకు రావడం లేదని అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ అవగాహన సదస్సు నిర్వహించిన సాయిబాబాను అభినందించారు. అంటే మన వాల్యూని ఇచ్చే కదా మన గవర్నమెంట్ పరిపాలించేది మనతోనే, లేకపోతే ఎవరో ఒక రాజును పెడితే ఆయన వచ్చి పరిపాలిస్తున్నారు? ఓకే, ప్రజల వలన, ప్రజల కొరకు, ప్రజల చేత అనుకుంటుందా లేదా? సో అట్లా అనుకుంటున్నాం. మరి బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్. మరి ఇప్పుడు ఎలక్షన్ వచ్చేసరికి బై ద పీపుల్ అంటుంది, అంటే కొనేస్తున్నారు. ఎవరిని? ఓటర్. ఫ్రాడ్ ద పీపుల్, అంటే సాధ్యంగానే హామీలను ఇచ్చుకుంటే ఏం చేస్తున్నారు? ఫ్రాడ్ ద పీపుల్. బట్ టు ద పీపుల్ ఏంది? త్రో ద పీపుల్. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తావు? ఆ రకంగా బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్, బై ద బియుఐ బై. బివై బైకి బియుఐ బైకి తేడా తెలుస్తా? సో ఆ రకంగా అయింది. కాబట్టి మరి ముందు మీరందరూ కూడా నాకు తెలిసి గవర్నమెంట్ జాబ్ వస్తే ఒక్కొక్కరు ఒక విలేజ్కి పోవడము, మీ చేతిలో ఒక విలేజ్ సంబంధించి రోజు కొన్ని వందల మంది మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ మీకే ఈ ప్రజాస్వామ్యం అంటే ఏంటి, దీనికి సంబంధించి మీ పాత్ర ఏంటి ఆల్రెడీ మన సాయిబాబాను. ఈ కార్యక్రమంలో ఎన్వైకే డైరెక్టర్ తులసీధర్, ప్రిన్సిపల్ పద్మ, సుభాష్, కార్యదర్శి ప్రసాద్, కోశాధికారి సతీష్ గౌడ్, వినయ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఎంపీ కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్, నందిపేట మండలాల్లో ఎమ్మెల్యే ఆశన గారి జీవన్ రెడ్డి సుడిగారి పర్యటన చేశారు.
ఎంపీ కవితను గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన జీవన్ రెడ్డికి అడుగడుగున గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి దేశంలోనే ఏ రాష్ట్రంలో జరగలేదని తెలిపారు. ఎంపీ కవిత సహకారంతో ఆర్మూర్ నియోజకవర్గంలో ఫుడ్ పార్క్ తో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. మహిళలకు రాబోయే రోజుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. ఎంపీ కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతులకు ఇన్సూరెన్స్, రైతులకు రుణమాఫీ, వాటితో పాటు 57 సంవత్సరాలు నిండినటువంటి అక్క చెల్లెళ్ళందరికీ కూడా పిఎఫ్ లేక మొన్నటి పెండింగ్ లో ఉన్నటువంటి పీడీ కార్మికులకు కూడా 2000 రూపాయలు పింఛన్ వచ్చే నెల 11వ తారీఖు నుంచి వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ గ్రామానికి వస్తే ఆ చెరువుల నుంచి పైప్ లైన్ 30 ఎత్తుపతల నుంచి వచ్చేటట్టు, దాంతో పాటు ఒక గుడి కట్టించాలి బాకీ చెట్టు కింద, పింఛన్లు రానోళ్ళకు పింఛన్లు వచ్చే నెల 11వ తారీఖు తర్వాత ఎలక్షన్ కోడ్ అయిపోతుంది, ఎన్నికలన్నీ అయిపోతాయి, మల్లారం గ్రామం దత్తత తీసుకుంటా అని చెప్పిన. సాగర్ ఉన్నాడా? అర్జున్ కొత్తగా సర్పంచ్ వచ్చిండు, మన చోటేమియా ఆరు గంగాధర్ భాయ్ అందరు ఉన్నారు. వాళ్ళందరం కూడా మాట చెప్తున్నాం, మీరంటే చాలా ప్రేమ గల వ్యక్తులు, మొన్ననే అంత మంచి మెజార్టీ ఇచ్చారు. మళ్ళా అక్కకు కూడా 2 అంతలు మెజార్టీ ఇవ్వండి, మీకు రావాల్సినవన్నీ కొట్లాడండి. ఒక్క దొడ్డు మాట చెప్తా, నేను చెప్పిన మీరు నన్ను గెలిపియండి, మన ఎంపీగా కవితక్కని గెలిపియండి, మీరు వచ్చి నన్ను అడగండి, నేను పోయి అక్కని అడుగుతా, అక్క పోయి వాళ్ళ బాబుని అడుగుతుంది, పైసలే పైసలు వస్తాయని చెప్పిన. రావా? నా బిడ్డ వచ్చి నన్ను పైసలు అడిగితే నేను ఇయ్యనా? మీ బిడ్డ వచ్చి నిన్ను పైసలు అడుగుతూ ఇయ్యరా? మరి పిండి కొద్ది రొట్టె, ఓట్లు బగ్గ గుట్టాలా గుంజాలా? పలు గ్రామాలలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. న్యాయవాదులకు అండగా ఉంటూ న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినట్లు ఎంపీ కవిత అన్నారు. ప్రత్యేక హైకోర్టు సాధించుకున్నామని తెలిపారు. మరోసారి ఆశీర్వదించాలని ఎంపీ కవిత కోరారు. నిజామాబాద్ నగరంలోని జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న బార్ అసోసియేషన్ లో న్యాయవాదుల సమావేశంలో ఎంపీ కవిత పాల్గొన్నారు. మొదట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆకుల రమేష్, పాలకవర్గం సభ్యులు ఎంపీ కవితకు స్వాగతం పలికారు. అనంతరం న్యాయవాదులతో సమావేశమై ఎన్నికల ప్రచారం చేశారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయ సేవలు అందిస్తున్న న్యాయవాదుల సమస్యలు పరిష్కరిస్తానని ఎంపీ కవిత హామీ ఇచ్చారు. ఇప్పటికే చాలా రోజులుగా ఉద్యమాలు చేపట్టి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాందేనని అన్నారు. మరోసారి అవకాశం కల్పించాలని ఎంపీ కవిత కోరారు. స్టేట్ గవర్నమెంట్ నుంచి నిజామాబాద్ కి మేము చేయగలిగినది, అదేవిధంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్. సో 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉంది, కేంద్రంలో నన్ను మీరు ఎంపీగా పంపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడ్వకేట్స్ కు చేయగలిగినటువంటి పనులు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వారు చేయడం జరిగింది. మొత్తం 70 years హిస్టరీలోనే ఏం చేస్తామంటే, అదర్ దెన్ వాట్ ఎవర్ ట్యాక్స్ ఈస్ కలెక్టెడ్ ఫ్రమ్ ద పీపుల్, అడిషనల్ గా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎవ్రీ ఇయర్ మున్సిపాలిటీస్ కి పండిస్తున్నాం. సో దాంతో మన నిజామాబాద్ కి ఎవ్రీ ఇయర్ అడిషనల్ గా 100 crores గ్రాంట్స్ వస్తుంది స్టేట్ గవర్నమెంట్ నుంచి. దాంతో వేరియస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అండ్ మెయిన్ ఫోకస్ ఇస్ టు డెవలప్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ నిజామాబాద్. మీ అందరికీ తెలిసి నిజామాబాద్ పట్టణంలో ఉండేవాళ్ళండి, మీకు ఎప్పుడు నేను అబద్ధం చెప్పలేదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, అఫ్ కోర్స్ మోర్ దెన్ ఎనీథింగ్, మీరు గెలిపించి ఇవరకు ఒకసారి ఆశీర్వదించి పంపిస్తే బెస్ట్ పాసిబుల్ ప్రయత్నం నేను చేశాను. మళ్ళీ ఈసారి మీ ముందుకు వచ్చి నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే, ఇఫ్ యూ థింక్ ఐ వాజ్ గుడ్ ఎంపీ, డెఫినెట్గా ఈసారి కూడా నాకు ఓటు వేసి మద్దతు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మరీ ముఖ్యంగా మీ అందరితో నా రిక్వెస్ట్, నా ఫీల్ ఒకటే, ఇఫ్ యూ బిలీవ్ దట్ ఐ వర్క్ వెల్, ఇఫ్ యూ బిలీవ్ దట్ ఐ వర్క్ ఫర్ నిజామాబాద్, కైండ్లీ సపోర్ట్ మీ, కైండ్లీ ఓట్ ఫర్ మీ. ఈసారి మీకు తెలుసు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు, ఎక్కువ ఈవీఎంస్ వచ్చినాయి కాబట్టి నాది నంబర్ 1 ఈవీఎంలో నంబర్ 2 ఉంటుంది. సో మీ అందరూ కూడా దయచేసి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫాలోవర్స్ కి చెప్పి నాకు సపోర్ట్ ఇవ్వమని కోరుతున్నాను. ఈవీఎంలో నంబర్ 2 ఉంది కానీ రిజల్ట్ లో నంబర్ 1 వచ్చే విధంగా మీ యొక్క సహకారం ఉండాలని కోరుకుంటూ. అనంతరం న్యాయవాదుల గుమస్తాల సంఘం భవనంలో ఎంపీ కవిత వెళ్లి ప్రచారం చేశారు.
రాష్ట్ర న్యాయవాదుల గుమస్తాల సంక్షేమ సంఘం సభ్యులు బాబురావు, అధ్యక్షుడు నగేష్, స్వామి, రాజు తదితరులు ఈ సమావేశంలో పాల్గొని ఎంపీ కవితకు మద్దతు పలికారు. తెలంగాణలో 16 ఎంపీ సీట్లను కైవసం చేసుకుని ఢిల్లీ గద్దెను శాసిద్దామని, సమస్యలను పరిష్కరించుకుందామని నిజామాబాద్ పార్లమెంటు స్థానం టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. కోరుట్ల రూరల్ మండలంలోని ఐలాపూర్ లో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జెడ్పీ అధ్యక్షురాలు తులా ఉమా, ఎమ్మెల్సీ ఆకుల లలితతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ప్రజల మేలు కోసం నిరంతరం పరితపించే ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఉన్న నమ్మకంతోనే అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు ఆదరించి అఖండ విజయాన్ని అందించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 200 పింఛన్లు అందిస్తే బీద కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ ఏకంగా 1000 రూపాయలు అందించి పేదల గుండెలలో స్థానం సంపాదించుకున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పింఛన్లలో 800 తామే ఇస్తున్నట్టుగా మోసపూరిత మాటలు చెబుతుందని, మరి గుజరాత్ రాష్ట్రంలో అక్కడ వృద్ధురాలకు 750 రూపాయలు ఇస్తుందని, అందులో కేంద్రం 800 రూపాయలు ఇస్తే ఇంత వ్యాఖ్యత్వం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 48 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని, అందులో 6 లక్షల మందికి మాత్రమే 200 చొప్పున సాయం అందిస్తుందని తెలిపారు. మండలంలో మొత్తం 11,000 మందికి పింఛన్లు అందిస్తుండగా అందులో 6,000 మంది ఆడపడుచులైన బీడీ కార్మికులు ఉండడం ఆనందంగా ఉందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పింఛన్దారుడికి 2,000 పింఛన్ బ్యాంక్ ఖాతాలలో జమ కానుందని తెలిపారు. త్వరలోనే పీఎఫ్ కట్ ఆఫ్ తేదీని తొలగించి పీఎఫ్ కార్డు ఉన్న అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పుడు మళ్ళా ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ తరఫున నేనే అభ్యర్థిగా ఉన్నా. తప్పకుండా మళ్ళా నాకు కారు గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఎలక్షన్లు రాగానే మస్తు మంది వస్తారు, చాలా విషయాలు చెప్తారు. వాళ్ళు చెప్పే విషయాలన్నీ వినుండ్రి, ఆలోచన చేయండి. కానీ ఎన్నికలు ఉన్నా లేకున్నా మీతో నిలబడే పార్టీలేంటి, మీతో కలిసి నడిచే నాయకులు ఎవరు అన్న విషయం ఆలోచన చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. మరి మా అక్క చెల్లెళ్ళకి ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఎందుకంటే ఇన్ని పనులు చేసుకున్నా మన అందరికి ఒక మనాది ఉన్నది. ఏందది? మనకి ఇండ్లు కావాలి. ఇండ్లు లేక చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నాం. మరీ ప్రత్యేకించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటేనే మన పేదవారందరికి కూడా ఆత్మగౌరవంతో కూడినటువంటి ఒక జీవనం ఉంటుందని చెప్పి మనం ఆ కార్యక్రమాన్ని ప్రారంభించినాం. కానీ అనుకున్న రీతిలో అన్ని ఊర్లలో నిర్మాణం జరగలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి అంటే నిజం చెప్పే పార్టీ. అయిన పని చెప్తున్నాం, కాని పని కూడా చెప్తాం, ఎట్లా చేస్తామో కూడా చెప్తాం. మరి అన్ని చోట్ల నిర్మాణం కాలేదు కాబట్టి కేసీఆర్ గారు ఆలోచన చేసి ఎవరెవరికైతే సొంత జాగా ఉంటుందో సొంత జాగా ఉన్న వాళ్ళందరికీ 5 లక్షల రూపాయలు డైరెక్ట్గా ప్రభుత్వం నుండి డబ్బు ఇవ్వాలనేటటువంటి నిర్ణయం జరిగింది. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలిసి దేశాన్ని భ్రష్టు పట్టించాయని అన్నారు. ముస్లింలకు ఎక్కువ నష్టం జరిగిందంటే కేవలం కాంగ్రెస్ బీజేపీ హయాంలో జరిగిందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ విమర్శించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ భారత్ గార్డెన్ లో ముస్లిం ఎన్నికల ప్రచార సభలో ముఖ్య అతిథిగా హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ పాల్గొన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలిసి దేశాన్ని భ్రష్టు పట్టించాయని అన్నారు. ముస్లింలకు ఎక్కువ నష్టం జరిగిందంటే కాంగ్రెస్ బీజేపీ హయాంలో జరిగిందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ విమర్శించారు. మైనార్టీల సంక్షేమం అభివృద్ధికి సీఎం కేసీఆర్ పాటు పడుతున్నారన్నారు. తెలంగాణలో ఎంఐఎంతో పాటు 17 టీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే కేసీఆర్ ప్రధానమంత్రి అయితే బంగారు తెలంగాణ లాగా బంగారు భారతదేశంగా మారుతుందన్నారు హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ. ये बहुत बड़ी बड़ी बातें करती है. तेलंगाना को अगर नुकसान पहुंचाए तो कांग्रेस वाले नुकसान पहुंचाए. बीजेपी का तो हमारे पास वजूद नहीं है और लोग हमें इल्जाम लगाते हैं केसीआर साहब पर टीआरएस पार्टी पर. अरे बीजेपी से मिलने वाले, मैं मेरे भाइयों से कहता हूँ बीजेपी को खत्म करने वाले हमारे स्टेट में तो केसीआर साहब. कभी जिंदगी में बीजेपी से हाथ नहीं मिलाएंगे. वो हमेशा सेकुलर लीडर है, सेकुलर ही रहेंगे. मैं मेरे भाइयों से 2 बात कहता हूँ. मेरे भाई रिजर्वेशन के बारे में जिक्र किए. यकीनन रिजर्वेशन का ऐलान करने वाले केसीआर साहब 2001 सीएम साहब ने दौरा करते हुए 8 करोड़ 30 लाख रुपए सैंक्शन किए. जामिया निजामिया का सीएम साहब ने दौरा किया, उसके लिए 14 करोड़ रुपए सैंक्शन किए. और यही कांग्रेस के दौर में बाबरी मस्जिद को ढाया गया, बाबरी मस्जिद का शहीद किया गया. यही देखते रही कांग्रेस, 1 दिन 2 दिन नहीं, कई दिन तक. तो ये मैं बताना चाहता हूँ, आज अगर आपके सामने बातें कर रहे पाटिल साहब इसी तेलंगाना धरती के
इसी पार्लियामेंट कॉन्फ्रेंस के वक्त से पैदा होने वाले నిజామాబాద్ జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యుడు పండిత్ ముస్కు నారాయణ రెడ్డి సోదరిమణి డాక్టర్ పి లక్ష్మీరెడ్డి అమెరికాలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మరణించారు. నందిపేట్ మండలంలోని డొంకేశ్వర్ గ్రామానికి చెందిన డాక్టర్ పిఎంఎం రెడ్డిని వివాహం చేసుకున్న లక్ష్మీరెడ్డి 28/6/1947లో జన్మించారు. 1969లో కాకతీయ మెడికల్ కాలేజీ వరంగల్ నుండి ఎంబీబీఎస్ విద్యను అభ్యసించారు. 1969లో ఉస్మానియా ఆసుపత్రిలో ఇంటర్న్షిప్ చేసి 1970లో ఉన్నత వైద్య విద్యను అభ్యసించేందుకు ఇంగ్లాండ్ కు వెళ్లారు. MRCOG లండన్ లో 1979లో పాస్ అయ్యి తిరిగి ఇండియాకు వచ్చారు. అనంతరం హైదరాబాద్ లో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. మెంబర్ ఆఫ్ రాయల్ కాలేజీ ఆఫ్ అబ్స్ట్రాటిస్ మరియు గైనకాలజిస్ట్ లండన్ లో సభ్యురాలిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. 1998లో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో వ్యవస్థాపకురాలిగా డిసెంబర్ 2016 వరకు సేవలందించారు. లక్ష్మీరెడ్డి గారు దివంగతులైన దానికి ఊరంతా చింతిస్తున్నారు. ఆమె లోటు తీరాలంటే 12 నెలల నాడు సంతాప సభ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఈమె అత్తగారు ప్రోత్సాహంతో మధుసూదన్ రెడ్డి గారు అమెరికాలో చదివి మా ఊరిని ఎంతో డెవలప్ చేసింది. ఈ డాక్టర్ సాబు ఈ చుట్టుపక్కల విలేజ్లందరికీ సాయం చేస్తూ, అమ్మగారు లేడీస్ స్పెషలిస్టు, బాబు సాబ్ ఏమో చిన్న బాబు సాబ్ మురళీ మనోహర్ రెడ్డి గారేమో పిల్లల స్పెషలిస్టు మాకు అందుబాటులో ఉండి ప్రతి విలేజ్ నుంచి ప్రతి మనిషికి పోతే ఎంతో ఉత్సాహంతో మాకు సేవ చేసి మాజీ ఎంపీ ఎం నారాయణ రెడ్డి కుటుంబంలో జన్మించిన లక్ష్మీరెడ్డి వారి అత్తమ్మ సత్యగంగమ్మ పేరుతో డొంకేశ్వర్ గ్రామంలో అనేక సేవలు చేశారు. ప్రభుత్వ పాఠశాల కోసం కళ్యాణ మండపాలను స్వంత డబ్బులతో నిర్మించి ఇచ్చారు. అమెరికాలో ఆమె మృతి చెందడంతో డొంకేశ్వర్ గ్రామంతో పాటు జిల్లాకు చెందిన డాక్టర్లు సంతాపం వ్యక్తం చేశారు. వైద్య రంగంలో ఆమె లేని లోటు తీరలేనిదని వారు తెలిపారు. మా డొంకేశ్వర్కి చేసిన సేవలు నేను ఎప్పటికీ మర్చిపోను. వాళ్ళకు ఎప్పుడు మా డొంకేశ్వర్ రుణపడి ఉంటుంది. ఎందుకంటే మా చిన్నతనంలోనే 40-50 ఏళ్ళ కిందనే పాయనీరు మొక్కలు తీసుకొచ్చి మా చిన్న సన్నకారు రైతులందరినీ ఆదుకొని ఎన్నో విధాల మాకు ప్రోత్సహించి గొర్రెలు బర్రెలు పాడి పంటలకు బాగా పెద్ద మొత్తంలో మాకు సాయం చేసి ఆమె ఈరోజు చనిపోయిందంటే మాకు ఊరందరికీ బాగా బాధాకరంగా ఉంది. సత్యగంగవ్వ అనే ఒక దొరసాని ఉండే, అయితే ఆమెకు 2 కొడుకులు. ఆయన కొడుకు పెద్దదైన మధుసూదన్ రెడ్డి, చిన్న ఆయన మురళీ మనోహర్ రెడ్డి. వాళ్ళు ఊరుకు ఎంతో సేవ చేసింది. తర్వాత మన కళ్యాణ మండపం కొరకు 12 లక్షల రూపాయలు నగదు ఇచ్చి విలేజ్ డెవలప్మెంట్ వారికి అప్పచెప్పి కళ్యాణ మండపం నిర్మించారు. కొన్ని ప్రకటనలు. ప్రేక్షకులకు గమనిక. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం టెలికాం రెగ్యులారిటీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త చట్టం యొక్క సబ్స్క్రిప్షన్ జీటీపీఎల్ హార్ట్వేర్ కంపెనీ యొక్క కేబుల్ టీవీ ప్రసార ధరలు ఈ విధంగా ఉన్నాయి. తెలుగు పవర్ ప్యాక్ 202 పే ఛానల్స్ మరియు 26 పే ఛానల్స్ కు 230 రూపాయలు మాత్రమే. హిందీ పవర్ ప్యాక్ 217 ఫ్రీ ఛానల్స్ మరియు 41 పే ఛానల్స్ కు 250 రూపాయలు మాత్రమే. తెలుగు పవర్ ప్లస్ ప్యాక్ 247 ఫ్రీ ఛానల్స్ మరియు 71 పే ఛానల్స్ కు 320 రూపాయలు మాత్రమే. హిందీ పవర్ ప్లస్ ప్యాక్ 259 ఫ్రీ ఛానల్స్ మరియు 83 పే ఛానల్స్ కు 350 రూపాయలు మాత్రమే. మీకు నచ్చిన ప్యాకేజీని ఎంచుకునేందుకు మీ దగ్గరలోని కేబుల్ ఆపరేటర్ను లేదా జీటీపీఎల్ ఆఫీస్ సుభాష్ నగర్ లో లేదా మీరు సంప్రదించవలసిన మా నెంబర్ 8096099911 లేదా 8096099922. ప్రకటనల అనంతరం తిరిగి వార్తల్లోకి స్వాగతం. నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి అసాధారణ పరిస్థితులు నెలకొనడంతో పోలింగ్ నిర్వహణ కోసం ఎన్నికల సంఘం యుద్ధ ప్రాతిపదికన చర్యలకు శ్రీకారం చుట్టింది. నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి అసాధారణ పరిస్థితులు నెలకొనడంతో పోలింగ్ నిర్వహణ కోసం ఈవీఎంల చరిత్రలోనే తొలిసారిగా 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో ఈ స్థానం పోలింగ్ నిర్వహణ ఎన్నికల సంఘానికి సవాల్గా మారింది. దీంతో అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. పోలింగ్ కు కేవలం వారం రోజులే గడువు ఉండడంతో ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఈ స్థానం పోలింగ్ ఏర్పాట్లపై
కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా ఆరా తీస్తోంది. అనేక ఊహాగానాలు ఉత్కంఠకు తెరదించుతూ నిజామాబాద్ స్థానానికి ఈవీఎంల ద్వారానే షెడ్యూల్ ప్రకారమే పోలింగ్ నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసిన నేపథ్యంలో పోలింగ్ ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. అధునాతన M3 రకం ఈవీఎంలను జిల్లాకు తెప్పించింది. వీటి పనితీరును పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ECIL, బెల్ కంపెనీలకు చెందిన ఇంజనీర్లు జిల్లాకు చేరుకున్నారు. సుమారు 600 మంది పైగా ఇంజనీర్లు వీటి పరిశీలన కోసం నగరానికి వచ్చారు. కొందరు ఇంజనీర్లను జగిత్యాల జిల్లాకు పంపినట్లు తెలుస్తోంది. వీరికి నగరంలోని వివిధ ప్రాంతాల్లో వసతి సౌకర్యం కల్పించారు. ప్రైవేట్ హోటళ్లు, లాడ్జీలు, హాస్టళ్లను కేటాయించారు. నియోజకవర్గం పరిధిలో మొత్తం 1788 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక్కో కంట్రోల్ యూనిట్, VVPATలతో పాటు 12 బ్యాలెట్ యూనిట్లను అమర్చి పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈవీఎంలు ప్రత్యేక కంటైనర్లలో బుధవారం జిల్లాకు వచ్చాయి. నగర్ శివార్లోని విజయలక్ష్మి గార్డెన్ లో అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఫస్ట్ లెవెల్ చెకింగ్ ప్రక్రియ చేపట్టారు. ర్యాండమ్ చెకింగ్ వంటి ప్రక్రియలను నిర్వహించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈవీఎంలలో బ్యాలెట్ పేపర్ అమర్చడం వంటివి చేయాల్సి ఉంటుంది. వారం రోజులే గడువుండటంతో 3 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంల మొదటి చెకింగ్ ప్రక్రియను కలెక్టర్, పార్లమెంటు రిటర్నింగ్ అధికారి MRM రావు ప్రారంభించారు. నగరంలోని విజయలక్ష్మి గార్డెన్స్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల సమక్షంలో మొదటి విడత పరిశీలన ర్యాండమైజేషన్ ను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థులు అధికంగా ఉన్నందున ప్రతి పోలింగ్ స్టేషన్ కు 12 బ్యాలెట్ యూనిట్ల చొప్పున తెప్పించినట్టు చెప్పారు. ఇంత పెద్ద స్థాయిలో వీటిని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చెకింగ్ చేసేందుకు కొంత సమయం పడుతుందని, దీనికి అభ్యర్థులు, రాజకీయ ప్రతినిధులు సహకరించాలని కోరారు. యూనిట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ సాంకేతికంగా ఎలాంటి సమస్య ఉండదని, పోలింగ్ కొంత సమయం ఎక్కువగా ఉందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో 12 వీలు కొలతలతో ఏర్పాటు చేయబడతాయని తెలిపారు. ఈ ఎన్నికలను సాంకేతిక నిపుణులు, బెల్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో ఓటర్లు అనుమానాలకు లోను కాకుండా తగిన అవగాహన కల్పిస్తామని తెలిపారు. అందరి సహకారంతో ఎన్నికల ప్రక్రియ సాఫీగా పూర్తి చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ రామ్మోహన్ రావు ఈ సందర్భంగా తెలియజేశారు. నిజామాబాద్ అర్బన్ ముందు వచ్చింది. నిజామాబాద్ అర్బన్ అంతర్గత సెగ్మెంట్ కార్యక్రమం మనం ముందు చేసుకుంటాం. దాని ప్రక్రియ టీఏ, ఇంజనీర్స్, తర్వాత స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రక్రియ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు దానికి సంబంధించిన బ్రీఫింగ్ ఉంది, టెక్నికల్ బ్రీఫింగ్ కూడా ఉంటుంది. మీరు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండవచ్చు, చూడవచ్చు, చేసే కార్యక్రమాన్ని మరొకదాన్ని అందరికీ ఇక్కడ ఈ ప్రక్రియ సాఫీగా జరగాలంటే మీ అందరి సహకారం ముందు కూడా కావాలి. ఎందుకంటే మనం సంఖ్యాపరంగా మనకు దాదాపు 12 ఎక్కువైంది. వాటిని కూడా పూర్తి చేసి మేము తప్పకుండా గౌరవ భారత ఎన్నికల సంఘం ఏదైతే నిర్దేశాలు ఇచ్చారో వాటిని పూజ తప్పకుండా పాటి ఎన్నికల సాఫీగా విజయవంతంగా చేస్తాం. ఇప్పటికి మీ అందరికీ కూడా దాదాపుగా అంటే చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. మొదటిసారి 4 బ్యాలెట్ యూనిట్ల కంటే ఎక్కువగా వాడడం అనేది ఇంతవరకు జరగలేదు. భారతదేశ ఎన్నికల చరిత్రలో మొదటిసారి జరగబోతుంది మన దగ్గర నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో. కాబట్టి ఇది ముందు ఎక్కడైనా కావాలన్నా దీని రెఫరెన్స్ తీసుకొని చేస్తారు భారత ఎన్నికల సంఘం వారు. ఒక రికార్డు కూడా కావాలి ఏదైనా చెప్పాలంటే. కాబట్టి మీ అందరి సహకారం మామూలు కంటే కూడా చాలా ఎక్కువగా కావాలి. ఇప్పుడు టెక్నికల్ బ్రీఫింగ్ ఉంటుంది. ఆ టెక్నికల్ బ్రీఫింగ్ రావడం మేము దాదాపుగా ఈ కార్యక్రమంలో ఎన్నికల సాధన పరిశీలకుడు గౌరవ్ దాలియా, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్ఓ అంజయ్య, నోడల్ అధికారులు, పోలీస్ అధికారులు, పార్టీ ప్రతినిధులు, అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు క్రింద మంచిప్ప ప్రాజెక్టు పూర్తవుతుందని, మండలంలోని గ్రామాలలో రైతులకు 2 పంటలకు నీళ్లు వస్తాయని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఈగ గంగారెడ్డి తెలిపారు. మోగ్పల్ మండలం మదన్పల్లి, నర్సింగ్పల్లి, కంచార గ్రామ పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుంట్ల కవితకు భారీ మెజార్టీతో గెలిపించాలని టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కింద మంచిప్ప ప్రాజెక్టు పూర్తవుతుందని, దాని ద్వారా మండలంలోని గ్రామాలలో రైతులకు 2 పంటలకు నీరు వస్తాయని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి అన్నారు. రైతులందరికీ రైతు బంధు పథకం ద్వారా 2 పంటలకు 10,000, రాబోయే మే నెల నుండి ఆసరా పింఛన్ 2016, నిరుద్యోగులకు 316 రూపాయలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 1,16 రూపాయలు, ఇళ్ల స్థలం ఉంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కింద 5 లక్షలు టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ప్రజలతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ముదకపల్లి గ్రామ పెద్దలు, వీడీసీ కమిటీ పెద్దలతో కూడా ఆల్రెడీ ఇప్పుడు మీ ముందే నేను మాట్లాడుతూ ఉన్నా. వారు ఏమంటున్నారు, మాకు నీళ్లు పంట పొలాలకు నీళ్లు ఇవ్వడానికి మంచిప్ప చెరువు రావట్లేదు, నీళ్లు ఇవ్వట్లేదు, మేము పంటలు వేసుకోలేకపోతున్నామనే ఒక బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారికి ఒకటే చెప్పాను నేను, అయ్యా ఒక 6 నెలలు ఆగండి. 600 కోట్లతోని గౌరవనీయురాలు ఎంపీ కవితమ్మ గారు మంజూరు చేయించారు. బాదిరెడ్డి గోవర్ధన్ గారు ఎంపీ గారు కలిసి మంజూరు చేయించిండ్రు. పనులు మొదలు కాబోతా ఉన్నాయి. ఒక 6 నెలల లోపల మాసాని చెరువు నుంచి ముదకపల్లి చెరువులో నీళ్లు వచ్చేసి బ్రహ్మాండంగా నీళ్లు వస్తాయి. 60 సంవత్సరాల నుంచి గతంలో ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మన రైతాంగానికి అన్యాయం చేసింది. మనం కేసీఆర్ గారి నాయకత్వం లోపల రేపు బ్రహ్మాండంగా నీళ్లు ఇవ్వబోతున్నామని చెప్పేసే విధంగా బీడీసీ వారికి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు రామకిషన్ రావు, మాజీ మండల అధ్యక్షుడు మహేందర్, టీఆర్ఎస్ నాయకుడు వెంకన్న, సురేష్ నాయక్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో మండల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఎన్ఆర్ఐ జనరల్ సెక్రటరీ సృజన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. వేల్పూర్ మండల కేంద్రంలో మండల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఎన్ఆర్ఐ జనరల్ సెక్రటరీ సృజన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, రైతాంగానికి మేలు జరిగేలా చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. పాదయాత్ర చేసి ఆ వివరాలన్నీ కూడా ప్రధానమంత్రి గారికి పంపించడం జరిగింది. ఒక పిటిషన్ పెట్టడం జరిగింది. ఎందుకంటే దేశంలో పండే పసుపులో సుమారు 90% పసుపు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, నిజామాబాద్ ఈ ఏరియాకెళ్ళి వస్తుంది. కాబట్టి పసుపు బోర్డు పెడితే ఇక్కడ రైతులకు ఎంత ఉపయోగకరంగా ఉంటుందని ఒక డీటెయిల్డ్ స్టడీ చేసి పంపించడం జరిగింది. కవితక్క గారిని బ్రహ్మాండమైన మ్యారిట్తో గెలిపించుకోవాలని నేను ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మిట్టపల్లి మహిపాల్, వైస్ ఎంపీపీ రాములు, మండల టీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు బాలరాజ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని టీఆర్ఎస్ నాయకురాలు పోతుల శోభ అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. మోపాల్ మండలం న్యాల్కల్, సిర్పూర్ గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకురాలు పొదుల శోభ ఆధ్వర్యంలో ఎంపీ కవితకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గం కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి చెందిందన్నారు. మరింత అభివృద్ధి కోసం కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీ కవితను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తురా, మనకు జాగా ఉంటది, కుల్ల జాగా ఉంటే ఆడ ఇల్లు కట్టుకోవడానికి మన తెలంగాణ ప్రభుత్వం 5 లక్షలు మంజూరు చేస్తుంది. అట్లా కుల్ల జాగాలు ఎవరైనా చెప్పండి, మనం వాళ్ళకి మంజూరు చేపిద్దాం, వాళ్ళకి ఇల్లు కట్టుకుంటాం. అది కూడా ఉందమ్మా, డబుల్ బెడ్రూమ్ లేని వాళ్ళకి ఎంక్వైరీ చేసి ఇచ్చేస్తున్నారు. జాగా ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు మంజూరు చేస్తుంది. నవీపేట్ మండల కేంద్రంలోని 3వ ఎంపీటీసీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. బీడీ కార్ఖానాలు, ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు, మహిళా సంఘాలు, కూలీలతో పాటు ఇంటింటా ప్రచారం చేస్తూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఆసరా పెన్షన్లు, బీడీ కార్మికుల పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, ఆరోగ్యశ్రీ, రైతు బీమా, ఖాళీ స్థలాలు ఉన్న వారికి ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షలు మంజూరు మొదలగు విషయాలను ప్రజలకు తెలియజేస్తూ నవీపేట్ మండల కోడలైన కవితక్క కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గత 10 సంవత్సరాలు ఎంపీగా పనిచేసి మండలంలో ఏ గ్రామాలకు రాకుండా, ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా కేవలం మీడియాలోనే దర్శనమిచ్చే మధు యాష్కి గౌడ్
టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. జగిత్యాల నుండి నిజామాబాద్ వరకు రైలు రావడానికి ప్రయత్నించలేదని, ఎంపీగా కవితక్క అయిన తర్వాతనే కొన్ని నెలల్లోనే రైల్వే పనులు పూర్తి చేశారని ఆయన తెలిపారు. పసుపు బోర్డు ఎర్రజొన్న రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని మాయమాటలు చెప్పి వారితో ఎంపీ స్థానానికి పోటీ చేయిస్తూ రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ గాంధీ పేరుతో మోసం చేస్తూ బడుగు బలహీన వర్గాలకు ఇళ్ల నిర్మాణాలు కూడా చేపట్టలేదని, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు, నీళ్లు, నిధుల సమస్యలను పరిష్కరించారని అన్నారు. మండల కోడలు నవ్విపేట మండల కోడలు అయినటువంటి కవితక్క గారిని మెజార్టీ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారీ మెజార్టీతో దీవించాలని ప్రజల్ని కోరుతా ఉన్నాం. ఎన్నాడు కనిపించినటువంటి మధు యాచిగోడు ఇవాళ ఏదో నేను ఇచ్చేస్తాం, లేకపోతే రాహుల్ గాంధీ ఇచ్చేస్తాడు, లేకపోతే ఈ రకంగా చేస్తాడు అని అంటారు. మా మధు యాచిగోడు గారికి చెప్తా ఉన్నాం, ఇవాళ పెద్దపల్లి రైలు, పెద్దపల్లి నుంచి లేకపోతే జగిత్యాల నుంచి నిజామాబాద్కు రైలు రావడానికి వరకు నీ హయాంలో ఎన్ని సంవత్సరాలు పట్టింది? మరి ఇవాళ మా కవితక్క గారు వచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో చేసింది? ఇవాళ పసుపు బోర్డుకు, మరి అదే విధంగా రైతులకు, ఇలా ఎర్రజొన్న రైతులకు మేము చేస్తామని చెప్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో తెడ్డు పూశెట్టి, పోతన్న సాయిరెడ్డి, పండరి చిన్నుబాయ్, పోసాని అతీక్ తదితరులు పాల్గొన్నారు. మండలాల వారీగా ఉన్న వార్తలను చూద్దాం. మోర్దర్ మండలంలోని ఎరకల గిరిజన రాష్ట్ర అధ్యక్షుడు కోనేరు సాయి కుమార్ ఆధ్వర్యంలో ఎంపీ కవితకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ కవితకు మద్దతుగా ఎరకల గిరిజన ఏకగ్రీవం చేయడంతో పాటు భారీ మెజార్టీతో గెలిపిస్తామని తెలిపారు. హైదరాబాద్ రాష్ట్ర కమిటీలు తీర్మానించాయని తెలిపారు. ఎరకల గిరిజనులని పట్టించుకున్న పాపన లేదు, కనీసం మానవులుగా కూడా గుర్తించినటువంటి పాపన ఏ పార్టీ కూడా కాంగ్రెస్ గాని, తెలుగుదేశం గాని, బీజేపీ గాని ప్రయత్నించిన పాపన లేదు. మేము మనుషులమే, మాకు హక్కులుంటాయి, మేము మానవులమే, మాకు కనీస బాధ్యతలుంటాయి అని గుర్తెరిగినటువంటి పార్టీలు ఏ క్వశ్చన్ కూడా కనిపించలేదు. అలాంటి పరిస్థితుల్లో నేనున్నానంటూ మీరేం అధైర్యపడొద్దు, మీకు నేను అండగా ఉంటానంటూ మాకు చేయుతనిచ్చి మాకు చేతును అందించినటువంటి వ్యక్తి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు. ఆమె మా అందరికి బలాన్ని చేకూర్చి ఆత్మధైర్యాన్ని ఇచ్చి నందిపేట మండలంలోని డొంకేశ్వర్ గ్రామానికి చెందిన రాజారాం లక్ష్మీబాయి అనే వృద్ధురాలి భర్త 5 సంవత్సరాల క్రితం చనిపోయాడు. కొడుకులు, కూతురు లేని లక్ష్మీబాయి ఇతరుల ఇంట్లో నివసిస్తూ తన జీవితం కొనసాగిస్తుంది. వృద్ధాప్యం పింఛన్ను, రేషన్ బియ్యం రాక దుర్భర జీవితం గడుపుతూ ఇబ్బందులు పడుతుంది. అయిన వారు లేక, ఆర్థిక స్తోమత లేక కన్నీరు మున్నీరు అవుతూ ఆవేదన చెందుతుంది. ప్రభుత్వమైనా తనను ఆదుకోవాలని కోరింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పింఛన్ ఇప్పించాలని ఆ వృద్ధురాలు ఆవేదనతో కోరుతుంది. పొట్టకు లేవు, బట్టకు లేవు, అడకట్టుకుడు బియ్యం వస్తున్నాయి, బియ్యం రాకొచ్చినాయి, పింఛన్ రాకొచ్చింది. అయ్యా నాకు పోయింది ఇంట్లో, పింఛన్ వస్తలేరు, కొడుకులు లేరు, బిడ్డలు లేరు. అయ్యా నా మోడ చచ్చిపోయిండు, 5 ఏళ్ళ. అధికారులు వచ్చి నన్ను ఆడుకోవాలా అయ్యా. క్రైమ్ న్యూస్. మద్నూర్ మండలంలోని హందే కౌలూరు గ్రామంలో 70 సంవత్సరాల వృద్ధురాల్ని రాత్రి 4 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేసి హత్య చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కేసు దర్యాప్తు అనంతరం వివరాలు మీడియాకు వెల్లడిస్తామని బిచ్కుంద సిఐ నవీన్ కుమార్ తెలిపారు. ఇవాల్టి బంగారం వెండి ధరలేంటో తెలుసుకుందాం. 24 క్యారెట్స్ బంగారం ధర 32,950 రూపాయలు కాగా, ఆర్నమెంట్ బంగారం తులం ధర 32,450 రూపాయలుగా ఉంది. ముద్ద వెండి కిలో ధర 41,000 రూపాయలు కాగా, ముద్ద వెండి తులం ధర 410 రూపాయలు. అలాగే ఆర్నమెంట్ వెండి కిలో ధర 39,000 రూపాయలు కాగా, ఆర్నమెంట్ వెండి తులం ధర 390 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జక్రాన్పల్లిలో రానున్న రోజుల్లో ఎయిర్పోర్ట్ వస్తుంది. రానున్న తరం కోసం టీఆర్ఎస్ పనిచేస్తోంది. జక్రాన్పల్లి ఎన్నికల ప్రచారంలో ఎంపీ కవిత. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు టీఆర్ఎస్ పై కుట్ర పన్నారు. ఎంపీ కవితను గెలిపించాలని ఎర్గట్ల మోర్తాడ్లలో ఎన్నికల ప్రచారం చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.
దేశాన్ని భ్రష్టు పట్టించి మైనారిటీలకు నష్టపరిచింది బీజేపీ కాంగ్రెస్ పార్టీలే. బాన్స్వాడ ఎన్నికల ప్రచారంలో హోంమంత్రి మహమూద్ అలీ వెల్లడి. కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారుల పర్యవేక్షణలో యుద్ధ ప్రాతిపదికన ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. డ్వాక్రా మహిళలకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు. ఎంపీలను గెలిపించి ఢిల్లీని శాసిద్దాం. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. సీఎం కేసీఆర్ కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు అభివృద్ధి చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని మెజార్టీతో ఎంపీ కవితను గెలిపిద్దాం. ఎన్నికల ప్రచారంలో పిలుపునిచ్చిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల. ప్రతి పోలింగ్ స్టేషన్ కు 12 బ్యాలెట్ యూనిట్లు. మొదలైన ఈవీఎంల పరిశీలన, ర్యాండమైజేషన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి GTPL. నమస్తే.